This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ ఉదయ్. యు వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి, విప్రో నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే మనకి అనౌన్స్ అయింది. అరౌండ్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 100 ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్రెషర్స్కి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ గైస్. వీళ్ళు విప్రో వాళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే మనకి మ్యాపింగ్ ఉంటుంది కదా, మనకి మ్యాపింగ్స్ అంటే మనకి ఇక్కడ చూడండి గూగుల్ మ్యాప్స్ మీద మీరు వర్క్ చేద్దాం అనుకుంటే ఆ మ్యాప్స్ని క్రియేట్ చేయడం అవ్వచ్చు, అప్డేట్ చేయడం, వ్యాలిడేట్ చేయడం, ఇలాంటి వర్క్స్ చేద్దాం అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ గైస్. సో వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే సో అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. అసలు అర్హత ఏంటి, లొకేషన్ ఏంటి, జాబ్ టైప్, అసలు మొత్తం అని కూడా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి అప్లై లింక్ కోసం. ఓకే, డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసి మొత్తం డీటెయిల్స్ అని యాక్సెస్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. అసోసియేట్ మ్యాపింగ్ వాకిన్ ఇంటర్వ్యూస్ వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్కి, నాన్ వాయిస్ రోల్కి మాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి హైదరాబాద్ లొకేషన్కి అయితే స్పాట్ అయింది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ మనకి అయితే ఇచ్చారు. ఫ్రమ్ 22 జూన్ నుంచి 26 జూన్ వరకు, అంటే రేపటి నుంచి 26 జూన్ వరకు కూడా మన ఎవ్రీ డే వీళ్ళు 10 AM నుంచి 1 PM వరకు మనకి ISB రోడ్, మణికొండ విలేజ్, సెజ్, నానాక్రమగూడ, మాధవరెడ్డి నగర్లో మనకి ఈ యొక్క విప్రో క్యాంపస్ ఉంటుంది. ఆ విప్రో క్యాంపస్లో వీళ్ళైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇక చూడండి ప్రైమరీ స్కిల్లో చూస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో ఉండాలి. దాంతోపాటుగా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. కాకపోతే ఈ రోజు కూడా ఓపెన్ చేసి మీరు అసలు GIS అంటే ఏంటి, GPS అంటే ఏంటి, డిజిటల్ మ్యాపింగ్ అంటే ఏంటో కొద్ది తెలుసుకుంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలట. సో డిఫరెంట్ కలర్స్ అంటే మనకి ఆ నావిగేషన్ మ్యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఆ మ్యాప్లోని ఏవేం కలర్స్ ఉంటాయి, ఓకే, ఆ యొక్క వ్యూస్ అసలు ఎలా ఉంటాయి, నెక్స్ట్ రోడ్స్ అసలు ఎలా ఉంటాయి, అండ్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఏవేంటి, వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు దీనికైతే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ, ఇమీడియట్ జాయినర్స్ ఆర్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. ఓకే, ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు చూడండి ఒకసారి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేశారు. ఎవరైతే 2020 పాస్ అవుట్ తర్వాత ఉన్నారో, ఓకే, సో వాళ్ళందరూ అంటే 2020, 2021, 22, 23, 24, 25, 26 వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, యూనివర్సిటీ ఇష్యూడ్, మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ కన్సల్టేటెడ్ మార్క్ లిస్ట్ కానీ మీ దగ్గర అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. సో మీ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, మీరు మ్యాప్ డేటా క్రియేషను, ఎడిటింగు, వ్యాలిడేషన్ అంతా కూడా చేస్తారు మ్యాప్స్ మీద. అనలైజ్, అప్డేట్ జియోగ్రాఫికల్ లొకేషన్ బేస్డ్ ఆన్ ద డేటా యాక్యురేట్లు. అంటే కదా ఒక పర్టికులర్ లొకేషన్లో అసలు ఏవే ఉన్నాయి, షాప్స్ ఉన్నాయా, లేకపోతే హైవే ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అన్నింటిని కూడా మీరైతే అప్డేట్ చేస్తారన్నమాట. సో మీరు శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి, వాటిని ఇంటర్ప్రిట్ చేస్తారు, GPS డేటా మ్యాపింగ్ గైడ్లైన్స్ బేస్ చేసుకుని వీళ్ళైతే చెప్తున్నారు. బాగుంటుంది కదా, ఎవరైతే మ్యాపింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో బెస్ట్ ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. ఓకే, అదర్ డీటెయిల్స్ చూస్తే ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. సో మీరు తీసుకెళ్లవలసిన చూడండి ఒకసారి, మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా పట్టుకెళ్ళండి, జిరాక్స్ పట్టుకెళ్ళండి, రెజ్యూమ్ పట్టుకెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పట్టుకెళ్ళాలి, CMM PC అన్ని కూడా పట్టుకెళ్ళండి. ఓన్లీ పాన్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ అట. సో మీ ప్రూఫ్లో మాత్రం పాన్ కార్డ్ అయితే పట్టుకెళ్ళండి. 5 days వీక్ ఉంటుంది, రొటేషన్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి మనకి. గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ, అంటే 12th పాస్ డిప్లొమా వాళ్ళు మాత్రం వెళ్ళొద్దు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళాలనేసి. ఇక్కడ 22 అంటే రేపటి నుంచి 26 జూన్ వరకు కూడా ఈ యొక్క అడ్రస్కి మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఎక్సలెంట్ అప్డేట్ గా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మిస్ అవుతుంది. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.